హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఇవి మోటివేషనల్ వీడియోస్ కాబట్టి మీరు ఒక్కరే చూడకుండా మీకు నచ్చితే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇంకొందరికి మోటివేషన్ చేస్తారనే ఆశ మీద నేను ఈ వీడియోలు చేస్తున్నాను. దయచేసి మీకు నా కంటెంట్ నచ్చితే నలుగురికి షేర్ చేయమని మిమ్మల్ని అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. మనిషి జీవితంలో అతి బాధాకరమైన ఒక దశ ఏంటంటే వృద్ధాప్యం. ఆ వృద్ధాప్యంలో భార్యాభర్తలు కలిసి లేకుండా భర్త కానీ భార్య కానీ చనిపోయి ఒంటరిగా ఉంటున్న వృద్ధుల యొక్క జీవితం మరీ బాధాకరం. ఎందుకంటే అప్పుడు వరకు వాళ్ళు ఉన్న స్వతంత్రంగా బతికిన జీవితం ఒకళ్ళ మీద ఆధారపడి జీవించే బతుకు. ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చుకోలేరు కాబట్టి కన్న కూతురు మీద కానీ కొడుకు మీద కానీ ఆధారపడవలసిన పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క విలువను గుర్తించి తన ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించి వాళ్ళు చనిపోయే వరకు చాలా హ్యాపీగా చూసుకునే కొడుకు కూతుర్లు కొంతమంది అయితే అవమానాలు, చేదరింపులు, చేత్కారాలతో వీడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసే కొడుకు కూతుర్లు కొంతమంది ఉన్నారు. సాధారణంగా ఈ రోజుల్లో మనకి వాళ్ళే ఎక్కువగా కనపడుతున్నారు. అయితే ఈ రోజు నేను చెప్పే కంటెంట్లో ఒక పెద్దాయన చెదరింపులు చేత్కారాలు ఎదుర్కొని తన కొడుకుని మార్చే ఒక అద్భుతమైన కథే నేను చెప్పే నీ అవసరం తీరాక నేను ఉపయోగపడిన వాళ్ళని వదిలించుకోకు అనే ఒక కంటెంట్ని ఒక కుండ నేర్పిన పాఠం అనే ఒక కథ ద్వారా మీ అందరికీ తెలియజేయబోతున్నాను. రాఘవయ్య గారు అనే ఒక పెద్ద మనిషి తన కొడుకు ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా తనకు ఉద్యోగం రాకపోతే ఆయన చేస్తున్న ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి ఆ కొడుకు ఉద్యోగం వేసి ఒక మంచి సంబంధం చూసి అబ్బాయికి మ్యారేజ్ చేస్తాడు. వాళ్ళ కుటుంబం చాలా హ్యాపీగా గడుస్తూ ఉంటుంది. కొంతకాలానికి ఆ రాఘవయ్య గారి భార్య చనిపోతారు. చనిపోకముందు వరకు వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా జీవిస్తారు. ఆ బాధను తట్టుకోలేక ఆయన తప్పదు కాబట్టి వాళ్ళ కొడుకింటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఒక 4 రోజుల వరకు చాలా హ్యాపీగా చూస్తారు. ఎందుకంటే అప్పటి వరకు ఈయన ఎప్పుడు ఆ ఇంట్లో ఉండలేదు కాబట్టి అన్నీ బాగానే ఉంటాయి. ఒక నెల తర్వాత నుంచి పరిస్థితుల్లో మార్పు రావటం వలన ఆయన అక్కడ ఉన్న పరిస్థితులకు అడ్జస్ట్ అవ్వలేకపోతాడు. ఎందుకనంటే తను ఏది చెప్పినా తప్పు అని అనటం, వాళ్ళు పెట్టిన టయానికే భోజనం చేయటం, ఈయనకి ఇష్టమయ్యి ఏదైనా కొని తెచ్చుకుంటే మీకు ఏదైనా అనారోగ్యం వచ్చి మంచం మీద పడితే మిమ్మల్ని చూసేవేదావుడు అన్న మాటలు రావటం, పిల్లల్ని దగ్గర తీసుకోకపోతే ఆయనకి ఇన్ఫెక్షన్ తొందరగా అంటుకుంటుందండి మావయ్య గారు, వాడిని దగ్గరికి తీసుకోవద్దు అని చెప్పి ఆ మనవణ్ణి వెనక్కి తీసుకెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ ఆయన కూడా విన్నాడు. కానీ నా ఇంట్లో ఇలాంటివి జరగదని అనుకున్నాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ కొడుకు నుంచి ఏ మాట రావట్లేదని చెప్పి ఒక్క సంతోషంతో మాత్రమే బతుకుతూ ఉంటాడు. ఒకరోజు నైట్ అంతా ఆయనకి నిద్ర పట్టినందువల్ల తెల్లారి పొద్దున్నే లెగిసి రెడీ ఎక్కడికన్నా గుడికి కానీ టెంపుల్కి వెళ్దామని చెప్పి ఆయన పొద్దున్నే లేచి స్నానం చేద్దామని బాత్రూమ్కి వెళ్ళి బయటికి రావటానికి లేట్ అయ్యేటప్పటికి వాళ్ళ కొడుకు వచ్చి, ఏంటి నాన్న మీరు ఎక్కడికన్నా వెళ్ళాలా, డ్యూటీకి వెళ్ళాలా ఏంటి, మేమందరం నేను డ్యూటీకి వెళ్ళాలి, అబ్బాయిల్ని మేము స్కూల్లో దింపాలి, మీరు తిని ఖాళీగా కూర్చుండమే కదా, ఎందుకని అంత తొందరగా వెళ్ళిపోతారు, ఈ మధ్య రజని చెప్తుంది ఆవిడ కూడా బాగా మీరు ఎక్కువగా ఇసుకేస్తున్నారంట, మీరు ఆవిడ చెప్పినట్టేనండి, ఈ 4 రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండకపోతే కనుక మళ్ళీ మేమే కదా ఇబ్బంది పడాల్సిందే అనేటప్పటికీ పిచ్చేష్టడు అయిపోతాడు ఆయన.
లోపలికి వెళ్ళి ఏం మాట్లాడు. తర్వాత ఆలోచించుకుంటాడు, ఓకే అందరిలాగా నాకు కూడా ఈ చెదరింపులు ఇవన్నీ తప్పు అన్నమాట అని డిసైడ్ అయ్యి, ఆల్రెడీ ఆయన లైఫ్ అయిపోయింది, అందులో భార్య చనిపోయిన బాధతో ఆయన ఇంకా బయటికి రాలేదు, ఇంకా నేను ఒంటరిగా ఉన్నాను ఎందుకు, ఏదో ఒక రకంగా నేను కూడా చనిపోతే మంచిదని చెప్పి అనుకుంటూ నిద్రపోతాడు. అంతలో కాదు మనవడు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి, తాతయ్య తాతయ్య ఈరోజు మా స్కూల్లో స్పోర్ట్స్ డే కాంపిటీషన్ జరుగుతుంది, మంచి ప్రైజ్లు డ్యాన్స్లు, నేను ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నాను రమ్మని చెప్తే వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్తారు. సరే ప్రోగ్రామ్స్ అన్నీ అయిన తర్వాత వీళ్ళ మనవడు ఒక స్టోరీ చెప్తాడు. పూర్వం ఒక బాగా భూస్వామి ఒక ఆయన ఒక గార్డెన్, ఒక తోటమాలి పెంచుతూ ఉంటాడు. ఆ గార్డెన్ అనేక రకములైన వెరైటీ గల పూల మొక్కలు, పండ్లనిచ్చే చెట్లు, ఎక్కడ ఏ కొత్తది వచ్చినా సరే ఆ తోటలోకి తీసుకొచ్చి ఆ తోటని ఒక ఉద్యానవనంగా తయారు చేసి చాలా అందంగా తయారు చేయటం వల్ల ఆ భూస్వామి కూడా ఎక్కువ సమయం ఆ గార్డెన్లోనే ఆయన టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఏదన్నా బాధ కలిగినప్పుడు కూడా అక్కడే కొంచెం సేపు ఉండి సేద తీర్చుకొని నిర్ణయాలు కూడా తీసుకుంటాడు. ఆ ఉద్యానవనాన్ని అంత బాగా తయారు చేసిన ఆ తోటమాలని చాలా గౌరవంగా చూసుకుంటాడు. ఆయన చాలా ముసలివాడైనప్పటికీ కూడా ఆ తోటమాలి పని నుంచి ఆయన తొలగించకుండా ఆయన్నే ఉంచుకుంటాడు. అయితే ఆ తోటమాలి కూడా అంతే వినయంగా ఆయన యొక్క యజమానికి అనుగుణంగా చాలా అనుకూలత పనిచేస్తూ, ఎక్కడో నీళ్లు తీసుకురావటానికి చాలా దూరంలో ఉన్న ఒక చిన్న కాలువ దగ్గరికి వెళ్ళి ఒక కావిడికి 2 కుండలు కట్టుకొని చాలా దూరం నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి పోస్తూ ఉంటాడు. కొంతకాలానికి ఆ కావిడి 2 కుండల్లో ఉన్న కుండకి చిన్న హోల్ పడింది. హోల్ పడి ఆయన తీసుకొస్తున్నప్పుడు వాటర్ అన్నీ కారిపోతూ ఉంటాయి. అలాగే దాన్ని ఆ కుండను తీయకుండా అలాగే భరిస్తూ చాలా కాలం అలాగే నీళ్లు పోతున్నా సరే తీసుకొస్తా ఉంటే వెనకన ఉన్న మంచిగా ఉన్న కుండకి అసూయేస్తుంది. ఒకరోజు ఆ కుండ అంటది, నీకు కనీసం బుద్ధి అనేది ఉందా, మన నిన్ను మోసుకొచ్చే ఆయన చాలా ముసలైన, నీ ద్వారా నీళ్లు తీసుకొస్తుంటే సగం నీళ్లు రోడ్డు మీదే పడిపోతున్నాయి, అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కదా, నువ్వు తప్పుకుంటే ఇంకొక కొత్త కుండ గనక ఆయన కొనుక్కుంటే ఎక్కువ నీళ్ళు తీసుకొని తొందరగా ఆ తోటంతా తడుపుతాడు కదా అని చెప్పేటప్పటికి ఆ కుండ చాలా బాధపడి ఈ యొక్క తోటమాలతో చెప్దాం అనుకుంటది, కానీ చెప్పలేక మౌనంగా ఉంటది. ఈ వెనుకున్న కుండ టార్చర్ ఎక్కువైపోతూ ఉంటుంది రోజు రోజుకి. ఒకరోజు ఆ తోటమాలతో, అయ్యా మరి నేను పగిలిపోయాను, ఇంకా నేను పనికిరాను నీళ్లు తీసుకురావటానికి, మరి నీళ్ళన్నీ రోడ్డు మీద వేస్ట్ అయిపోతున్నాయి కదా, నన్ను ఇంకా ఎందుకు నువ్వు భరిస్తున్నావు అని చెప్పి ఆ తోటమాలని అడిగితే ఆ తోటమాల ఒక చిన్నవి నవ్వి, నువ్వు అడిగిన ప్రశ్నకి నీకు సమాధానం నేను చూపిస్తాను రా అని చెప్పి తీసుకొని వెళ్ళి ఆ చెరువు నుంచి ఈ తోట వరకు, ఈ ఉద్యానవనం వరకు ఉన్న రోడ్డు పక్కన పెరిగిన పూల చెట్లు, పండు చెట్లు, పండ్ల చెట్లు అన్ని చూపించి, ఇవన్నీ పెరగటానికి కారణం ఎవరో తెలుసా అని అడుగుతారు. ఏవో నాకు తెలియదు అంటది కుండ. రోజు నిన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళేటప్పుడు నీ నుంచి కారిపోయి నేను విత్తకుండా గాలి కొట్టుకొచ్చిన విత్తనాలు అయితే కొన్ని, పైనుంచి పండుకొచ్చిన విత్తనాలు అయితే కొన్ని, నేను కొత్త విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ నాటే టైంలో కింద పడిన కొన్ని విత్తనాలు నేనే నీళ్ళు ఎప్పుడు వాటికి పోయలేదు, నిన్ను తీసుకొస్తున్నందువల్ల నీ హోల్ నుంచి పడిన నీళ్ళన్నీ పెరిగి ఇంత అందమైన దారి చుట్టూత ఈ ఉద్యానవనానికే అందమైన రహదారిలాగా తయారు చేయించింది నువ్వే. నీకు ఇంకో విషయం కూడా చెప్పటం మర్చిపోయాను, ప్రతిరోజు
మన యొక్క యజమాని భోజనం చేసే బల్ల మీద ఈ రోడ్డు పక్కన పెరిగిన అందమైన చెట్ల యొక్క పూలు కొన్ని తీసుకెళ్ళి ఆయన భోజనం బల్ల మీద చక్కగా అలంకరించటం వల్ల ఆయన చాలా సంతోషంగా భోజనం చేసేవాళ్ళు. నేనెప్పుడు ఆయనతో కలిసి భోజనం చేయలేదు, కానీ నువ్వు రాజుగారితో ఆయన టేబుల్ బల్ల మీద కూర్చొని ఆయన భోజనం చేస్తుంటే ఆయన పక్కన కూర్చునే ఒక్క అర్హత నీకే నచ్చింది. అందుకోసమే ఇంతకాలం నిన్ను భరించాను. అందుకోసమని నువ్వు ఉపయోగపడినంత కాలం నిన్ను ఉపయోగించుకొని నీ ఉపయోగం తీరిన తర్వాత నిన్ను పక్కన పడేస్తే నీ యొక్క విలువను గుర్తించేది ఎవరు అని చెప్పేటప్పటికీ ఆ కుండ ఆశ్చర్యపోద్ది. ఆ పక్కనున్న ఈర్ష్యపడిన కుండ కూడా ఆశ్చర్యపోద్ది. ఈ స్టోరీ చెప్పిన అక్కడికి వచ్చిన పేరెంట్స్, టీచర్స్, ఆడియన్స్ అందరూ ఆ అబ్బాయిని ఎంత బ్రహ్మాండమైన కథ చాలా బాగా చెప్పావని మెచ్చుకున్న తర్వాత ఆ అబ్బాయి ఒక్క మాట అంటాడు, ఆ కుర్రవాడు. మరి ఇంట్లో సంగతులు గ్రహించన్నాడో లేదో, ఈరోజు మన తల్లిదండ్రుల్ని మనం చూడకపోతే ఈ కుండకి బొక్కబడినట్టు తీసి పక్కన పడేస్తే, ఉపయోగపడినంత కాలం ఉపయోగపడిందని మన తల్లిదండ్రులను కూడా మనం పక్కన పడేస్తే, వచ్చే జన్మలో మనకు కూడా మన పిల్లల ద్వారా అదే గతి పడుతుంది అని చెప్పేటప్పటికీ వెంటనే ఈ రాఘవయ్య గారికి వాళ్ళ పక్కలున్న కొడుకు కూతురు ముగ్గురికి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. వెంటనే అర్థమైపోయింది ఇక్కడ ఈయన్ని ఎలా చూస్తున్నారు, ఈ కొండ చెప్పిన నీతి ఏంటి, వీళ్ళ అబ్బాయి ద్వారానే ఇటువంటివి వచ్చేటప్పటికి ఆ ఇన్సిడెంట్కి ఊహించలేక మౌనంగా ఏం మాట్లాడకుండా ఉండిపోతారు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కొడుకు కోడలు ఇద్దరు వచ్చి వాళ్ళ మావయ్య గారిని, క్షమించండి మావయ్య గారు, మేము తప్పులు చేశాం, మీ ఎడల మీరు మాకు జన్మనిచ్చారు, అందులో మీరు నాకు ఉద్యోగం రాకపోతే మీరు చేస్తున్న ఉద్యోగానికి కూడా త్యాగం చేసి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి నాకు ఇప్పించారు, నా భర్తకి ఇప్పించారు, మాకు ఒక గౌరవమైన ఉద్యోగం ఇచ్చారు. అటువంటిది మా అబ్బాయి ద్వారా మాకు కళ్ళు తెరిపించారు. అలాగే ఇప్పుడు అర్థమైంది, మిమ్మల్ని మేము సరిగ్గా చూడకపోతే నెక్స్ట్ మా జీవితం కూడా ఎలా ఉంటుందో అనే పరిస్థితి కళ్ళకు కట్టినట్టు దేవుడు మా అబ్బాయి ద్వారా తెలియజేశాడు అనేటప్పటికీ, పర్వాలేదురా, మీరు చిన్నపిల్లలు తప్పులు చేస్తారు, పెద్దవాళ్ళు మేము ఎప్పుడు సర్దుకుంటా ఉంటామని చెప్తారు. ఆ రోజు నుంచి ఆయన చనిపోయే వరకు ఒక రాజులాగా ఆయన చూసుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి సంఘటనలు మీరు, ఇటువంటి స్టోరీలు మీరు చాలా వినుంటారు. బట్ రియలైజేషన్ అయిన ఇన్సిడెంట్లు మాత్రం చాలా తక్కువ. రియలైజేషన్ అవ్వాలనే కొన్ని మార్పులు చేసి ఈ స్టోరీ తయారు చేశాను. ఎందుకనంటే ఇప్పుడు సొసైటీలో పెద్దవాళ్ళకి వాళ్ళని చూసే విధానం చాలా ఘోరంగా ఉంటుంది అన్నట్టు మన పేపర్లో, న్యూస్లో చూస్తున్నాం. దయచేసి ఈ కంటెంట్ని అలాగా మార్పు చెందాలని, ఎక్కువగా స్ప్రెడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ కంటెంట్ బాగుంది అనుకుంటే కనుక నలుగురికి షేర్ చేసి పెద్దవాళ్ళని వాళ్ళు చనిపోయే వరకు గౌరవంగా సంతోషంగా బ్రతికేలాగా ప్రతి ఒక్కరిలో మార్పు చేయటానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.